హలో అండి. ఈరోజు మా బాబాయ్ సింపుల్గా కొత్తిమీర పచ్చడి చేయమన్నాడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చూసారా? టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంకా తాలింపు సరుకులు అనేది మీకు తెలుసు కదండి. దీంతోపాటు టమాటా పప్పు కూడా చేస్తున్నానండి. అంతే కదండి, ఆమ్లెట్ కూడా ఉంటుంది. మొత్తం మూడు మా బాబాయ్కి ఇవాళ. పొయ్యలు తీసుకుని టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను, నూనె పోసుకొని ఇలా నూనెలో మగ్గితే పచ్చడి కమ్మగా ఉంటుంది. మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అది లో మంటలో ఉడికించుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుతామండి. ఇంకా మెత్తగా కావాలండి టమాటాలు ఇంకా మెత్తగా కావాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఎంత మెత్తగా అవుతే పచ్చడి అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఈ టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు నూనెలో ఎంత బాగా మగ్గితే అంత కొత్తిమీర పచ్చడి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని ఇంకా కొద్దిగా మెత్తగా కావాలి. కొత్తిమీర ఎక్కువ యాగక్కలొద్దండి. కొత్తిమీర ఎక్కువ యాగక్కలొద్దు, కొద్దిగా ఎక్కితే చాలు. ఈ టమాటాలు, కొత్తిమీర బాగా కలవాలండి. చూసారా మూడులో ఎంత వేసాం, ఎంత కొత్తిమీర వేస్తే ఎంత అయింది చూసారా? ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ నూనెలో పచ్చి వాసన పోయేదాకా కొత్తిమీర కరిగితే చాలు. ఇవి మాత్రం కొద్ది జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది, పచ్చడి ఫ్రై అవుతుంది. ఒక స్పూను, మళ్ళీ తాలింపులు వేసుకుంటాం కదా, ఒక స్పూను జీలకర్ర వేసుకుంటే చాలండి. మళ్ళీ తాలింపులో కూడా వేసుకుంటాం కాబట్టి. కొద్దిగా చింతపండు, మిర్చిలో పట్టేటప్పుడు వేస్తే చింతపండు, అలకరం ఇలాగైతే ఇవి వేడి కొద్దిగా మెత్తగా ఈ మిర్చిలో బాగా బాగుంటుంది. అండి అయిపోయింది చూసారా? ఇంకా ఇది చల్లారాక మిర్చి పట్టేయడమే, ఇంతే. ఇంకా సూపర్. ఇంకా మిర్చి పట్టి తాలింపు పెట్టుకోవడమే అండి, చాలా సింపుల్ కదా. ఈరోజు మా బాబాయ్కి ఏంటండి, టమాటా పప్పు, కొత్తిమీర పచ్చడి, ఆమ్లెట్ ఇరగదీస్తాడంతే. చూసారా కుక్కర్ కూడా ఇజిల్ వచ్చేసింది అండి. ఇంకా తాలింపు కావాల్సినవి ఇంకో తాలింపు సరుకులు జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఈ పప్పులోకి, పచ్చడి తాలింపుకి, కొత్తిమీర పచ్చడిలోకి. ఓకేనండి. ఇంకా ఇంగువ వేయాలి, అవి వేసేటప్పుడు చేద్దాం. టమాటాలు, పచ్చిమిరపకాయలు చల్లారని కాదండి, ఇంకా మిక్సీలో వేసుకుందాం. అంటాడా కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, జీలకర్ర కూడా వేసారండి ఇందులో. సరే ఇజిల్ సౌండ్ కూడా వచ్చేసింది. పప్పు కూడా రమ్మంటుంది, తాలింపు పెట్టు అని. రెండు ఒకేసారి తాలింపు పెట్టేస్తానండి. పప్పు మీకు తెలిసిందని చూపిస్తలేదు, ఓన్లీ కొత్తిమీర పచ్చడే చూపిస్తున్నా, అంతే కదా. మీరు ఇంకా ఏముందండి, మిషన్ యాక్షన్. పప్పులు అనుకోనండి, అటు ఇటు జమ్ 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 జమ్. సార్ చూద్దాం ఎలా వెళ్ళింది. స్మెల్ వాసన అదురుందండి. ఒక స్పూన్ వేసుకోవాలి. అసలు ఉప్పు వేయలేదు కదండి, ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి, మనం రోట్లు వేసినట్టే రుబ్బుకోవాలి.
వస్తున్నా వస్తున్నా జిల్స్ పిలుస్తున్నాయండి. తాలింపు పెట్టని పప్పు అయిపోయింది. వస్తున్నా వస్తున్నా. తాలింపు పెట్టేసుకుందామా? పప్పుకి పచ్చడికి ఒకసారి పెట్టేస్తున్నానండి. పచ్చడి పెడుతున్నా ఫస్ట్. చూడండి, ఒకటేలేండి రెండింటికి. నూనె పోసుకుందాం. నూనె పోసుకున్నాక జీలకర్ర వేసుకుందాం కొద్దిగా. ఆల్రెడీ పచ్చళ్ళు వేసాం. కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పోపు గింజలు, అదే అండి అన్నీ మిక్సింగ్ ఉంటాయి కదా. కరివేపాకు, జంజం, ఎండుమిరపకాయలు, ఒకసారి ఇలా తీసుకోవాలి. తిప్పుకున్నాక అబ్బబ్బబ్బా స్మెల్ అదిరిపోయింది అనుకోండి. ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక ఏమేయాలి ఇందులో? దేనికైనా, పచ్చళ్ళకైనా పప్పుకైనా టేస్ట్కి వచ్చి ఇంగువ వేసుకోవాలి. ఇంగువ స్టమక్ మంచిది, పొట్ట క్లీన్గా ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం అన్నీ తగ్గుతాయి అన్నమాట. ఓకేనా? మీరు కంపల్సరీ ఇంగువ వేసుకుంటే టేస్ట్ అవుతుంది, ఆరోగ్యం కూడా మంచిది. అబ్బాయిని కొత్తిమీర పచ్చడి, అబ్బాయిలు ఆమ్లెట్ అయి ఉన్నా. అబ్బా ఏం చేశాడో ఏంటో. ఇప్పుడు రెడీ, కొత్తిమీర పచ్చడి రెడీ. ఇంకా స్పెషల్స్ ఉన్నాయి. సరేరా. అరే అబ్బాయి, బాబాయ్ వడ్డించేసేయ్. కొత్తిమీర పచ్చడి స్పెషల్ చెప్తా, లాస్ట్ చెప్తా. పొలంలో నీళ్ళు పెట్టేసావా? పెట్టేశారా? పెట్టేశాక ఏదో కలుపుకుంటే లాగాల్సి వచ్చింది. స్పెషల్ అన్నారు, చేస్తారు. పప్పు ఇది స్పెషల్. నెక్స్ట్ స్పెషల్ ఏం చేద్దాం? నీకు ఇష్టం గట్టిగా బాబాయ్. అవి ఉన్నారా? నూనెలో పడ్డ మిరగాయ, ఎండుమిరపకాయ ఆ తిరగ మాతలో మగ్గిన తర్వాత కొరిగితే ఉంటుందిరా. అసలు ఏంటంటే అబ్బాయి అదే ఇది నాకు ఇష్టం. ఎట్లా తెలుసురా నీకు? దీని మీద ఏ మసాలా పొడి వేసావు కానీ ఏం లేదు, మిరియాల పొడి వేసిన అంతే. అంతేనా? మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసా. అబ్బాయిలు ఎప్పుడు చెన్నై లేని బాబు. ఒకసారి మొత్తం ఒక బండి కాడ జనాలు ఎగబడుతున్నారు. ఏంటని చూసా. మొత్తం పోతే అక్కడ లైన్ లో కూర్చున్నారు. ఆ ఇల్లు సోన కూడా మళ్ళీ జుర్రుకుంటున్నారు బాబాయ్. అబ్బాయి ఆమ్లెట్ లేదంటారా? కానీ అది కూడా చాలా మంచిది. ఓన్లీ మిరియాల పొడి, ఉప్పే అంతే, ఏం లేదు. కరెక్ట్. అబ్బాబ్బా మరి అబ్బాయి పప్పుతోటి అబ్బాయిలకి పెట్టుకొని తింటా ఉందిరా. అబ్బాబ్బా అబ్బాబ్బా సూపర్ అబ్బాయి. అబ్బాబ్బా రే, పప్పుతో పాటు అబ్బాయిల ముక్కలు చూసావురా? ఇందులో మిరియాల పొడి, ఓన్లీ సాల్టే కదా, పిల్లలకు కూడా చాలా మంచిదిరా. అబ్బాబ్బాయ్ ఆ మిరియాల పొడి చూసావు, దానివల్ల అరుగుదల బాగుంటుందా? అబ్బా మా అబ్బాయిని నేను అరే కొత్తిమీర పచ్చడి చేయరా అంటే వాడు చూడు వెరైటీగా ఇంకా టమాటా పప్పు, అబ్బాయిల ఆమ్లెట్. మీరు చూశారు కదా, లైక్ కొట్టి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్. వచ్చిపోరుగా ప్లీజ్.